వాటర్మెలన్ అండ్ మిల్లెట్ మఫిన్స్ తో అన్నమాట. మిల్లెట్స్ ఓకే, ఇది బాగుంది. ఇక్కడ కొంచెం ఒక ఇమాజినేషన్ కి అందింది నాకు. సో మఫిన్స్, సో ఓకే మిల్లెట్ ఉంది కాబట్టి అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. సో చూద్దాం, మనకి ఎన్ని ఇమాజినేషన్స్ ఉండాలి మన ప్రీవియస్ డే నుంచి, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, సరిగ్గా దీంట్లో రాదా, టేస్ట్ బాగుంటుంది కదా, ఇవన్నీ కూడా ఎంత ప్లానింగ్ ఉంటుంది మనకి. అది మనం సింప్లిఫై చేస్తున్నాం, సింప్లిఫై చేస్తున్నాం ఇక్కడ. రెడీ మేడ్ హెల్దీ రాసి పెట్టేసుకుంటే అవి వాడేసుకుంటూ ఉండొచ్చు. సో మరి మనం కూడా ఆబ్వియస్ గా టేస్ట్ చూసి ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఓకే, తీసుకొస్తాం ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మా ఇంగ్రీడియంట్స్, సో బేసిక్ మఫిన్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటూనే, అంటే ఎగ్ పాలు లాంటివి ఉంటూనే. సో మిల్లెట్ ఫ్లవర్తో వాటర్మెలన్ ఫ్రూట్తో చేసుకుంటున్నాం. ఎస్, సో సినమన్ ఆబ్వియస్గా చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఇది కూడా రెడీ. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మరి కలుపుకోవడమేనా ఫస్ట్? ముందుగా మిల్లెట్ ఫ్లవర్, వేసేసుకుందాం. సో జొన్న పిండి, సజ్జ పిండి లాంటివి ఏదైనా వేసుకోవచ్చు. మనం జొన్న పిండి వేసుకుంటాం, పంచదార, షుగర్ అండ్ వాటర్మెలన్ మనం డైరెక్ట్ ఇలా వేసుకుని కలిపేసుకుందామా? కలిపేసుకుందాం. అలా కొంచెం మ్యాష్ అయిపోతుంది అండ్ సాఫ్ట్ గా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా. సో లైట్ గా దాల్చిన చెక్క పొడి, అండ్ కొద్దిగా ఉప్పు, ఓకే, కిస్మిస్ కూడా వేసేద్దాము, అండ్ కొద్దిగా బేకింగ్ సోడా, గార్లిక్ బటర్. మొన్న చేసినప్పటి నుంచి నేను దీని ఫేవరెట్ అయిపోయాను, చాలా బాగుంది దీని ఫ్లేవర్. ఎస్, సో గార్లిక్ బటర్ కొద్దిగా లాగి, గార్లిక్ బటర్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఎగ్ కూడా వేసేద్దాం. సో ఒకసారి ఇది బాగా కలుపుకుని అవసరమైన దాన్ని బట్టి పాలు వేసేసుకోవచ్చు. సో గార్లిక్ బటర్ మ్యాష్ చేద్దామా స్పూన్? మ్యాష్ చేసేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, సో కొంచెం పాలు కూడా ఇప్పుడు వేసేసుకుందాం కన్సిస్టెన్సీ కోసం. చక్కగా వేసేసుకున్నాము. అండ్ వాటర్మెలన్ కూడా కన్సిస్టెన్సీ, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక్కసారి మన మఫిన్ మౌల్డ్స్ కూడా మనం గ్రీస్ చేసేసుకుందాం. సో ఇక్కడ చక్కగా వాటర్మెలన్ కూడా బాగా మ్యాష్ అయిపోయి చిన్న పీసెస్ లాగా కూడా అయిపోయింది. అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అవును, జనరల్ గా మఫిన్స్ కి వాటరీగా ఉన్న ఫ్రూట్స్ ఏవి కూడా ప్రిఫర్ చెయ్యరు కన్సిస్టెన్సీ కోసం భయపడి. సో చక్కగా సాఫ్ట్నెస్ కూడా రావాలి కాబట్టి మనము ఎక్కువగా వాటర్ వేసేసుకున్నా కొంచెం హార్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం ఫ్రూట్ గా యాజ్ ఇట్ ఇస్ గా మనం వేసుకున్నాం అన్నమాట. మోస్ట్లీ ఇలా బనానా వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. అవును, ఇంకా కొంచెం సాఫ్ట్ గా కూడా అవుతాయి, ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది అనేసి. ఓకే, సో మఫిన్ మౌల్డ్స్ లో వేసేస్తున్నాను. ఒకవేళ ఇందులో బటర్ గ్రీస్ చేసుకుంటున్నాం కదా, ఈ ఫ్లేవర్ సరిపోతుంది అనుకుంటే మనం అందులో అవాయిడ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం తగ్గించేసుకున్నట్టు కూడా అవుతుంది మనం ఫ్యాట్స్. ఓకే, నేను ఓవెన్ ప్లేట్ లో పెట్టేద్దాం, డైరెక్ట్ తీసుకొచ్చేస్తాను. సో చక్కగా వాటర్మెలన్ వల్ల కలర్ అంతా కూడా చక్కగా మనకి పింక్ గా వచ్చేస్తాయి మన మఫిన్స్ అంతా కూడా. ఓకే ఓకే, జనరల్ గా స్ట్రాబెర్రీస్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి ఏదన్నా రెసిపీలో, అలాంటిది ఈరోజు డిఫరెంట్ గా వాటర్మెలన్ పీసెస్ కూడా కనిపిస్తున్నాయి. దట్ కలర్ హాస్ చేంజ్డ్ కదా, మిక్స్ చేసుకుంటే కలర్ వచ్చింది, చక్కగా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇది బేకింగ్ పెట్టేస్తాను ఒక 10 minutes. ఓకే ఓకే, సో చాలా డిఫరెంట్గా వాటర్మెలన్తో మనం మఫిన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది కూడా మిల్లెట్ ఫ్లవర్ అంటే ఇంకా ఇంకా హెల్దీ, చాలా బాగుంది ఐడియా. అయితే వాటర్మెలన్ మీరు అందరూ చాలా ఫ్రీక్వెంట్గా సమ్మర్ కోసం తెచ్చుకుంటూ ఉన్నారు కదా. సో నాకైతే ఒక డౌట్ వచ్చింది ఈ మధ్య, మీ అందరికి కూడా చాలామంది డౌట్ వస్తూ ఉండొచ్చు వాటర్మెలన్కి సంబంధించి. సో ఆర్టిఫిషియల్ కలర్స్ ఇంజెక్ట్ చేస్తున్నారని, రకరకాల కెమికల్స్ ద్వారా వాటిని రైపన్ చేస్తున్నారని, ఇలాంటివన్నీ వింటూనే ఉంటాం వాటర్మెలన్. కానీ వీ కాంట్ స్టాప్ అవర్ సెల్స్ ఫ్రమ్ హ్యావింగ్ వాటర్మెలన్ అట్లీస్ట్ దిస్ సమ్మర్. అవును, సో హౌ దాన్ని హెల్దీగా తీసుకోవడం, వీటన్నిటిని పక్కకు పెట్టేసి ఎలాగా పాసిబిలిటీ అవుతుంది అంటావు? సో మనకి ఉన్న డెఫినెట్లీ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ మనం ప్రిఫర్ చేసుకోవడము. లేదు అంటే ఇప్పుడు ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం కూడా. ఈవెన్ బ్రింజాల్ కూడా
చాలా అంటే క్విక్గా యూనో వచ్చేయడానికి జస్ట్ ఒక స్ప్రే వాడేస్తున్నారు. 4 daysలో మనకి బ్రింజాల్ వచ్చేస్తుంది, అవే మనం తింటున్నాం కూడా. వీఆర్ నాట్ నోయింగ్ ఇట్. అలాగే ఈవెన్ ఇప్పుడు చూస్తున్నాం గ్రేప్స్ మీద కూడా చాలా యూనో ఆ కెమికల్ వల్ల ఈవెన్ ఫార్మాల్డిహైడ్ వేసి కడిగినా కూడా గ్రేప్స్ మీద వైట్ లేయర్ అనేది పోవట్లేదు. సో అంటే ఇప్పుడు మనము అంటే ఇన్ఫెక్షన్స్, బగ్స్ అవి రాకుండా మనము ఈ స్ప్రేస్ ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ రాంగ్ ఎఫెక్ట్స్. కాబట్టి మనకి అందుకనే మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే డెఫినెట్లీ ఆర్గానిక్ అని చెప్పుకోవచ్చు. బట్ అదర్వైజ్ లేదు అంటే ఇప్పుడు కొన్ని అయితే ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ అందుకని ఇంట్లోనే హోమ్ ఫార్మింగే చాలా మటుకు చెప్తున్నారు. చాలా మంది అలా తింటున్నారు కూడా చేసుకుని. అంటే పెద్ద గార్డెనే ఉండక్కర్లేదు, చిన్న కొంచెం ప్లేస్ లో అయినా సరే అపార్ట్మెంట్స్ లో కూడా బేసిక్ అంటే ఇప్పుడు ఆకుకూరలు ఏవైతే మనం చూస్తూ ఉంటాం కదా. తర్వాత ఈవెన్ ఇప్పుడు మనం కొత్తిమీర ఇలా పెట్టినా కూడా వచ్చేస్తుంది, వంకాయలు వచ్చేస్తాయి, టొమాటోలు వచ్చేస్తాయి, ఈవెన్ పచ్చిమిర్చి కూడా వచ్చేస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ఎండుమిర్చి. పిల్లలు కూడా ఇంట్లో తిరిగే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. లైక్ ఓకే సో ఇది చెట్టు కదా, సో ఇప్పుడు ఇవాళ మరి ఎండుమిర్చి అక్కడి నుంచి తీసుకొచ్చామనుకో అడిగే ఇది ఉంటుంది. సో వాళ్ళకి అలా న్యాచురాలిటీ కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు స్కూల్స్ లో వాళ్ళకి ఏదైతే నేర్పిస్తూ ఉంటారో అది మనం ఇంట్లో చేస్తే హెల్దీగా కూడా వాళ్ళు కూడా తినొచ్చు అండ్ చక్కగా ఇలా ఆప్షన్స్ కూడా ఉంటాయి వాళ్ళు పెంచుకోవడానికి. సో అఫ్ కోర్స్ వాటర్ మెలన్ లాంటివి మనం పెంచలేకపోయినా కూడా అట్లీస్ట్ బేసిక్వి మనం అట్లీస్ట్ కేటగరైజ్ చేసి కొంచెం ఇంట్లో వెజిటబుల్స్ డెఫినెట్లీ వచ్చేస్తాయి, అలా మనం పెంచుకున్నామంటే సరిపోతుంది అనమాట. అట్లీస్ట్ ఇలాంటివి తినాల్సి వచ్చినప్పుడు అది కొంచెమైనా బ్యాలెన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చిన్న టొమాటోస్ అవన్నీ కూడా ఈజీగా మనకు వచ్చేస్తాయి. మిగతావి అట్లీస్ట్ ఇవన్నీ మనం ఇంట్లో పెంచుకున్నామంటే మిగతా అట్లీస్ట్ మనం ఎకనామికల్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే కొన్ని మనము ఆర్గానిక్ ని కూడా తెచ్చేసుకోవచ్చు ఒకవేళ కొన్ని ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో అలా కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఎంత ఫ్రూట్ వాషర్స్ అవి తెచ్చినా కూడా పైనవే తప్పించి ఇలా లోపల ఇంజెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసేయలేకపోతున్నాం. అందుకనే కొంచెం జాగ్రత్తగా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ తీసుకుని చక్కగా మనం తెప్పించుకుని కొంచెం టౌన్స్ అండ్ ఊర్లలో అయితే ఇలాంటివి ఎక్కువ పాసిబిలిటీ ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే సూపర్ మార్కెట్ కల్చర్ చాలా మందికి అలవాటు అయిపోయింది కాబట్టి అది కొంచెం కష్టమే. బట్ కొంచెం వీలున్నంత వరకు అలా ఎంక్వైరీ చేసుకుని బెస్ట్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటూ ఉంటే మంచిది. అండ్ గౌరీ చెప్పినట్టుగా నిజంగా ఇంట్లో ఒకళ్ళ మీదే పని అని కాకుండా అందరూ షేర్ చేసుకుంటే గార్డెనింగ్ని హ్యాపీగా ఆర్గానిక్గా హెల్తీగా తినొచ్చు. సో చాలా మంచి ఐడియా అండి ఇది, డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో మఫిన్స్ ఈ పాటికే మీరు అందరూ హెల్తీ అండ్ టేస్టీ చూస్తూ చాలా వెరైటీస్ ట్రై చేసి ఉండుంటారు కూడా. బట్ జనరల్గా వాటర్ మెలన్ లాంటి వాటరీ ఫ్రూట్స్ ఏదైనా యూజ్ చేయాలంటే మాత్రం కొంచెం మనం భయపడుతూ ఉంటాము, కన్సిస్టెన్సీ పోతుందేమో, ఫ్లేవర్ సరిపోతుందా సరిపోదా అని. సో జస్ట్ దానికి సూట్ అయ్యే కొన్ని ఇంగ్రీడియంట్స్ సినమన్ లాంటివి వేసుకుంటూ చాలా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాం మఫిన్స్ ఈరోజు. నాకైతే భలే నచ్చింది, దట్ మిక్స్చర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది కదా. సో బ్రేక్ టైం నుంచి కూడా మనకి అది బేక్ అవుతూనే ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. రెడీ అయిపోతే సర్వ్ చేసుకోవచ్చు. నైస్. సో ఇందాక అనుకున్నట్టే మంచి కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. తీసేయచ్చు అనుకున్నా కానీ చేయి కాలుతుంది. సో నైస్. సో కావాలంటే ఇంకా కొంచెం పైనుంచి సీడ్స్, నట్స్ లాంటివి కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ చాలా మంచి అరోమా వస్తుంది, మేము టేస్ట్ చూస్తాము. దానికంటే ముందు వీటిని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేస్తారా? వాటర్ మెలన్ మిల్లెట్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు: సోడా ఉప్పు చిటికెడు, ఉప్పు చిటికెడు, దాల్చిన చెక్క పొడి తగినంత, గార్లిక్ బటర్ 1 టీ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్, ఎగ్ 1, పాలు 1 కప్పు, వాటర్ మెలన్ పీసెస్ 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, మిల్లెట్ ఫ్లవర్ 1 కప్పు. వాటర్ మెలన్ మిల్లెట్ మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో జొన్న పిండి, పంచదార, వాటర్ మెలన్ పీసెస్, దాల్చిన చెక్క పొడి, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా, గార్లిక్ బటర్, ఎగ్ వేసుకుని బాగా కలుపుకుని సరిపడా పాలు పోసుకుని బాగా కలిపి మఫిన్ మౌల్డ్స్ కి గార్లిక్ బటర్ ని అప్లై చేసుకుని జొన్నపిండి బ్యాటర్ ని కొంచెం కొంచెంగా అందులో వేసి ఓవెన్ లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వాటర్ మెలన్ మిల్లెట్ మఫిన్స్ రెడీ.